వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కొన్ని నిజంగానే అంటే విహార యాత్రల కోసమని బయలుదేరిన వారు పాపం ఎంజాయ్ చేద్దామనో లేకపోతే ఫ్రెండ్స్కో మంచిగా స్ట్రెస్ రిలీఫ్ కోసమో విహార యాత్రలకంటూ ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఎస్పెషల్లీ వీకెండ్స్లో వెళ్తూ ఉంటారు. అట్లాంటిది సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతేనో లేకపోతే ఏమవుతుందో అని నెగ్లిజెన్స్లను ఏంటో తెలియదు, కానీ కొన్ని విహారయాత్రలు మాత్రం విషాద యాత్రలుగా మారిపోతూ ఉంటాయి. సో ఈ మధ్య ఇట్లాంటి ఘటనలు అయితే చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఎందుకంటే కొందరు ప్రాణాలు లైట్ తీసుకోవడమే కాదు, అసలు కంప్లీట్లీ అంటే ఏమవుతుందిలే అన్న నెగ్లిజెన్స్ కూడా చాలా మట్టుకి చాలా కేసెస్లో కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు చెందినటువంటి ఒక లేడీ డాక్టర్ కర్ణాటక హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడ సనాపూర్ దగ్గరలోని తుంగభద్ర రివర్ దగ్గరికి వెళ్ళారు. సో అక్కడ వాతావరణం చాలా బాగుంది. సో స్విమ్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. అయితే నీటిలోకి ఎప్పుడైతే దిగినరో అప్పుడు వాటర్ ఫ్లో ఒక్కసారిగా పెరిగిపోయింది. అంటే వాళ్ళ వేసుకున్న అంచనా ఒకటి, లోపల దిగిన తర్వాత ఇంకోలాగా అయిపోయింది. సో ఏమైపోయింది, ఆ డాక్టర్ ఎప్పుడైతే వాటర్లోకి దిగిందో అప్పుడు ఆ ఫ్లోకి కొట్టుకుపోయిన పరిస్థితి. ఈమె ఎక్కడ అంటే హైదరాబాద్ నాంపల్లికి చెందినటువంటి అనన్య మోహన్ రావుగా ఇప్పుడు ఈ డాక్టర్ని అయితే గుర్తించారు. ఈమె సిటీలోని వికేటీ ఆసుపత్రిలో ప్రస్తుతం డాక్టర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అనన్య డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. వాళ్ళు ఎవరంటే అషిత అండ్ స్వాతిక్లతో కలిసి మంగళవారం రోజున సాయంత్రం ట్రిప్కి అయితే వెళ్ళింది. ఇది కర్ణాటక రాష్ట్రం గంగావతి జిల్లాకైతే వెళ్ళిండ్రు అక్కడికి. సో సనాపూర్ దగ్గరలో వైట్ శాండ్ అనే రిసార్ట్లో ఉన్నారు. సో ఈ ముగ్గురు గెస్ట్ హౌస్ వెనకనే తుంగభద్ర నది ఉంది కాబట్టి స్విమ్మింగ్ చేసేందుకని వెళ్ళారు. సో స్విమ్మింగ్ బాగా వచ్చు అనన్యకు అని కూడా చెప్తున్నారు. సో ఈత కొట్టాలని అనుకున్నారు, స్విమ్మింగ్ చేయాలని అనుకున్నారు. సో ఉత్సాహంతో అక్కడికి వెళ్ళి గట్టు పై నుంచి వాటర్లోకి, అంటే కొంచెం హైట్ నుంచే వాటర్లోకి దూకారు స్విమ్మింగ్ కోసమని. సో ఒక్కసారిగా అసలు నీటి ఉధృతి పెరిగింది. వాళ్ళు ఏమనుకున్నారు, స్విమ్మింగ్ చేసే అనువైన ప్రాంతం అనుకున్నారు, ఎక్కువ లోతు లేదనుకున్నారు. కానీ అక్కడ పైనుంచి దూకిన తర్వాత వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. సో ఆ ప్రవాహాన్ని అసలు తట్టుకోలేకపోయింది ఈమె. వీళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అనుకోవాలి. సో ఆ వాటర్ ఫ్లోకి ఆమె కొట్టుకుపోయింది. వీళ్ళందరూ అంటే అందరూ కూడా స్విమ్మింగ్ కోసమనే దిగారు, బట్ వీళ్ళు చూస్తూ ఉండగానే ఆమె కొట్టుకుపోయింది. కీకలు వేయడం స్టార్ట్ చేశారు, అందరినీ పిలవడం స్టార్ట్ చేశారు. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళని కూడా రమ్మనమని చెప్పారు. అప్పుడు ఆ ఘటనా స్థలానికి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, స్విమ్మింగ్ గజ ఈతగాళ్ళని కూడా రప్పించడం, అట్లనే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకుంది త్వరగానే. సో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అంటే స్విమ్మింగ్ కొంత అనన్యకు వచ్చు కాబట్టి మేబీ ఎక్కడైనా స్విమ్ చేస్తూ ఒడ్డు వైపు అటువైపు చేరుకొని కొంచెం ఏదైనా పట్టుకొని ఆగుతుందేమో అనుకున్నారు. బట్ డాక్టర్ అనన్య ఎప్పుడైతే నీటిలోకి దూకిందో ఆ దృశ్యాలు కూడా ఫ్రెండ్ మొబైల్ ఫోన్లో రికార్డ్ అయి ఉన్నాయి. సో మొత్తం గాలింపు చర్యలు చేపట్టడం, హుటాహుటిన పోలీసులు కావచ్చు వాళ్ళందరూ కూడా చేరుకోవడం, ఇదంతా జరిగేసరికి కొంత సమయం అయితే పట్టించి ఒక గంట సేపు అయితే పట్టింది. కానీ అనన్యకి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి కొంతమేర ఆమె దూరం కొట్టుకుపోయినా ఎక్కడో ఒక దగ్గర ఆగుతుందని అనుకున్నారు. బట్ చాలా దూరం, అంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా అంటే గజ ఈతగాళ్ళు కావచ్చు లేకపోతే అగ్నిమాపక సిబ్బంది కావచ్చు అక్కడ చేరుకున్న తర్వాత పాపం అనన్య మృతదేహమే దొరికింది. ఆ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం అయితే తరలించడం జరిగింది. సో ఈ ఘటనకు సంబంధించి అయితే కేసు నమోదు చేశారు పోలీసులు, దర్యాప్తు కూడా చేపట్టారు. జస్ట్ అంటే ఒక స్ట్రెస్ రిలీఫ్ కోసము హాలిడే ప్లాన్ చేసుకొని వెళ్ళడం, ఆ తర్వాత తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవడం అనేటువంటిది ఇప్పుడు అత్యంత విషాదకరం. సో జస్ట్ సెలవులు అని ఎంజాయ్ చేద్దాం అని వెళ్ళినటువంటి ఈ డాక్టర్ అనన్య మాత్రం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు ప్రయత్నం చేయడం అనన్య పాలిట శాపమైంది అనుకోవచ్చు.
సో నీటి ప్రవాహం పెరగడం, దాన్ని అంచనా వేయలేకపోవడంతో డాక్టర్ అనన్య చనిపోయిన సిచ్యువేషన్. వాళ్ళ ఫ్రెండ్స్ కళ్ళ ముందే ఈ పరిస్థితి జరగడంతో వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.